The light truly guides our path forward. It's incredible how relevant these teachings are today. వీసిన మనందరికీ వందనాలు. మరొక అంశంతోనే మీ ముందుకు రావాలని ఆశపడుతూ ఈ ప్రోగ్రాంను ప్రారంభించాము. నేడు క్రైస్తవ ప్రపంచంలోని ప్రభువు బోధించినవి, ఆజ్ఞాపించినవి, మరి ప్రారంభ క్రైస్తవులు పాటించినవి, అలాగనే బైబిల్ గ్రంథంలో లిఖించబడనివి కొన్ని క్రైస్తవ ప్రపంచంలోనికి బలత్కారంగా దూరిపోయి ఉన్నాయి. నేడు కొంతమంది విశ్వాసుల్ని గమనిస్తూ ఉంటే ఆ ఆచారాలు, పద్ధతులు వారు పాటిస్తూనే నిజంగా దీని ద్వారా దేవుణ్ణి ఘనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం అనేసి భావిస్తూ ఉన్నారు, భ్రమపడుతూ ఉన్నారు. అది కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తూ ఉన్నది. బైబిల్తో పోల్చుకుంటే మనం గమనించినట్లుగా అయితే మరి కొంతమంది క్రైస్తవులు లెంట్ డేస్ని ప్రారంభించారు, పాటిస్తూ ఉన్నారు. ఈ లెంట్ డేస్ అనగా 40 డేస్. అది ఫిబ్రవరి 18 మొదలుపెట్టి మార్చి 29 వరకు కౌంట్ చేసుకుంటూ ఈ 40 డేస్ని మరి పాటిస్తూ ఉన్నారు, ఆచరిస్తూ ఉన్నారు. ఈ 40 డేస్లోని యాక్చువల్గా దీన్ని ఎలాగా పాటించాలో విశ్వాసులకి తెలీదు, మరి బోధించే బోధకులకు కూడా తెలియదు. కారణం ఏంటంటే ప్రభువు బోధించలేదు, మరి ఆదిమ సంఘం పాటించలేదు, బైబిల్ గ్రంథంలో లిఖించబడలేదు. కనుకనే కొంతమంది విశ్వాసులు అయితే ఈ 40 డేస్ అయితే వారు ఆహార నియమాలు కూడా విపరీతంగా ఉన్నాయన్నమాట. 40 డేస్ ఎన్వి మానేస్తున్నారు. ఎందుకు మానేస్తున్నారో అర్థం కావటం లేదు. ఎన్వి అంటే బహుశా ఒక జీవి ప్రాణం పోతున్నది అన్న ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు ఏంటో మరి తెలీదు. మరి మిగతా రోజులు 365 రోజుల్లో 40 డేస్ తీసేస్తే 325 రోజులు పరిస్థితి ఏంటి? గనుక చాలా హాస్యాస్పదముగా, ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది మనం ఆలోచించినట్లుగా అయితే. మరి అదే మరి శాఖా ఆహారం ద్వారా మరి ప్రకృతిలో చాలా బలవుతున్నాయి కదా, మరి దాని సంగతి ఏంటి? గనక ఆహార నియమాలు అంతేకాదండి, ఈ 40 డేస్లోని మ్యారేజ్ విషయంలో కూడా డేట్లు ఏవి మాట్లాడకూడదనేసి, కొన్ని శుభ కార్యక్రమాలు చేయకూడదనేసి ఇలాంటి పోకడలు జరుగుతూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నారు. వారి మనోభావాలు కించపరచడానికి ఉద్దేశం అయితే కాదు, కానీ దేవుని పిల్లలుగా కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం ప్రకారంగా తెలుసుకొని మనం ప్రయాణం చేయవలసిన వారమై ఉన్నాం. ఈ లెంట్ డేస్ 40 డేస్ ఏమో ఇలాగ ప్రారంభిస్తూ ఉన్నారు. కానీ సీజన్ అనేసి మనము చూడగలము. ఈ వసంత కాలం లాగా ఈ 40 డేస్ ప్రార్థనలో గడుపుతారు. కొంతమంది బోధకులు ఏమని చెప్తున్నారని అంటే, ఈ 40 డేస్ ఇలాగ గడపడం మంచిదే కదండి, దేవునికి దగ్గర అవుతున్నాము, ఏదో ఒక విధంగా దేవునికి దగ్గర అవడము, మరి దురలవాట్లకి దూరం అవడము మంచిదే కదండి అనేసి కొంతమంది దాన్ని సరిది చెప్తూ ఉన్నారు. కానీ మనం ఏం చేసినా సరే దేవుని చిత్తానికి అనుకూలంగా చేస్తూ దగ్గర అవడం అన్నది అది క్రైస్తవుని యొక్క ధర్మమై ఉన్నది. ఇలాగనే మరి మనము పాత నిబంధన ఆమోస్ గ్రంథంలో కూడా చూడగలము. 4వ అధ్యాయం 4వ వచనంలోని, బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి, ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి, పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి, స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి, ఇశ్రాయేలీలారా ఇలాగుని చేయుట మీకు ఇష్టమై ఉన్నది, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. దీన్ని ప్రవక్త చాలా అవహేళనగా, వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆమోసు. నిజానికి ఆమోసు ప్రవక్తల ట్రైనింగ్ కాలేజ్ నుండి, స్కూల్ నుండి రాలేదు, అలాగనే ఆ వంశం నుండి కూడా రాలేదు. ఎమర్జెన్సీ అనమాట. ఈ ఆమోస్ని దేవుడు ఒక ఎమర్జెన్సీగా పిలుచుకున్నాడు ప్రవక్తగా. మరి 8 దేశాలకి దేవుడు తీర్పు తీర్చడానికి ఆ వర్తమానం ఈయన ద్వారా పంపించాడు. ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయము మనము 1వ అధ్యాయం 2వ అధ్యాయం వరకు కూడా చూడగలం. 8 దేశాలు, ఆ దేశాలు చేస్తున్న ఘోరమైనటువంటి పాపము, వారికి దేవుడు విధించబోతున్నటువంటి శిక్ష, దేవుని ఉగ్రత ఎలాగ రాబోతూ ఉన్నదో ఆమోసు ద్వారా మనం చూడగలం. అందులోని భాగముగా మనకి 2వ అధ్యాయం మొదలుపెట్టి 3-4 అధ్యాయాల్లో ఇశ్రాయేల్ గురించి, యోధా గురించి మాట్లాడతాడు. ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతూ ఇశ్రాయేల్ చేసినటువంటి బాధాకరమైనటువంటి మరి పాపాల్లో ఒక పాపము, మరి తోటి ఇశ్రాయేలీల్ని, సహోదరుల్ని మరి చాలా నీచంగా చూస్తున్నారు, చాలా
దారుణంగా వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉన్నారు. మనుషులుగా కూడా చూడడం లేదు. పేదరికంలో ఉన్నవారిని, బలహీనులను, అలాగనే మరి యజమానుల ఇళ్లలో పనిచేస్తున్నటువంటి ఇశ్రాయేలీలే వారు పనిచేస్తున్న ఆ యజమానులు ఇశ్రాయేలీలే, పనిచేసేవారు కూడా ఇశ్రాయేలీలే. కానీ తోటివారమన్న సంగతి కూడా గుర్తించకుండా చాలా దారుణంగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఈ సందర్భంలో రాయబడినటువంటి మాటలు ఇవి. బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయడి, గిల్గాలునకు పోయి మరెక్కువగా తిరుగుబాటు చేయడి. ఇది ఈ విషయం ఎక్కడ జరుగుతున్నది అంటే ఇశ్రాయేల్ యొక్క మరి ఐక్యరాజ్యము రెండుగా చీలిపోయింది. మరి దక్షిణ రాజ్యము అలాగే ఉత్తర రాజ్యంగా చీలిపోయింది. దాంట్లో ఆ సందర్భంలోని యెరోబాము మరి ఈ ఇశ్రాయేలీలు మరలా ఆరాధన పేరు మీద, బలుల పేరు మీద, అర్పణ పేరు మీద యెరూషలేం వెళ్తారు. యెరూషలేం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రజల్ని కలుస్తారు, రాజును కలుస్తారు. రాజకీయ పరమైన సమస్యలు తలెత్తుతాయి. మరి తన రాజ్యం బలహీనం అయిపోతుందన్న ఒక అభద్రతా భావంతోని దాను ప్రాంతంలోని, మరి బేతేలు ప్రాంతంలోని, గిల్గాలు ప్రాంతంలో, ఆయా ప్రాంతాల్లోని ఆయన విగ్రహాలని పెట్టి ఇక్కడే మీరు ఆరాధన చేయాలి, ఇక్కడే దేవునికి బలులు అర్పించాలి అనేసి నియమం తీసుకొస్తాడు. అలాగనే యాజకులు కాని యాజకుల్ని ఈయన సొంతంగా ఏర్పాటు చేస్తాడు. వారు బోధిస్తున్న బోధలే, వారు ప్రకటిస్తున్న ప్రకటనలే వీరికి మరి దైవ వాక్కులు అయిపోయి ఉన్నాయి. గనుక ప్రియమైన దేవుని వారలారా, ఇందులో మనం గమనించినట్లుగా అయితే వారు బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయడం ఏంటి, గిల్గాలునకు పోయి ఎక్కువగా తిరుగుబాటు చేయడం ఏంటి అని అంటే ఇశ్రాయేలీలు చేస్తున్నటువంటి పాపాన్ని ప్రవక్త ఎత్తి చూపించాడు. ఆ పాపము దానికి మారు మనసు పొందండి అని అవకాశం ఇస్తూ ఉంటే, మారు మనసు పొందడానికి బదులు, వారు పశ్చాత్తాపం పొందడానికి బదులు, దేవుని చిత్తంలోనికి నెరవేర్చుకోవడానికి బదులు, దేవుని ఆలోచనలోనికి రావడానికి బదులు వారేం చేస్తున్నారనంటే ఈ పద్ధతి ద్వారా దేవుణ్ణి సంతోష పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఏంటి ఆ పద్ధతి అని అంటే, వారు ప్రతి ప్రాతకాలం ఎర్లీ మార్నింగ్ అనమాట, వారు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఆరాధన చేసినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో లేదు. తర్వాత ఏమండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చేటప్పుడు అరణ్యంలో దేవుడు నిబంధన ఇచ్చాడు. నిబంధన ఇచ్చిన సందర్భం మొదలుకొని ఆమోసు గ్రంథం వరకు గమనించినట్లుగా అయితే ఎవరైనా 3 దినాలకు ఒకసారి దశంభాగం తెచ్చినట్లుగా ఎక్కడైనా ఉన్నదా ఇశ్రాయేల్ చరిత్రలోని, బైబిల్ చరిత్రలోని? 3 దినాలకి ఒకసారి దశంభాగం ఇవ్వడం ఏంటి? ప్రాతకాలంలోని లేచిపోయి ప్రార్థనలు చేయడం ఏంటి, బలులు ఇవ్వటం ఏంటి, ఆరాధన చేయడం ఏంటి? ఎలా కనిపిస్తున్నది మీకు అంటే వీరేమనుకుంటున్నారంటే ఇవి చేయటం ద్వారా దేవునితో మేము ప్రయాణం చేస్తూ ఉన్నాము, దేవునితో నడుస్తూ ఉన్నాము, దేవునికి ఇష్టమైన కార్యం చేస్తూ ఉన్నాము, దేవునికి దగ్గర అవుతున్నాము అనేసి ప్రవక్తకు చూపించడానిక, లేకుంటే ఎవరికి చూపించడానికి వేషధారణ? గనుకనే వారు ఆరాధన పేరు మీద చేస్తున్నటువంటి పద్ధతిని ప్రవక్త ఏమంటున్నాడు అంటే తిరుగుబాటు. ఎవరి మీదకి తిరుగుబాట? దేవుని మీదకి తిరుగుబాటు. దేవుని మీదకి తిరుగుబాటు ఎలాగవుతున్నది? ప్రార్థన చేసి దేవుని మీదకి తిరుగుబాట, ఆరాధన చేసి దేవుని మీదకి తిరుగుబాట, బలులు అర్పిస్తే దేవుని మీదకి తిరుగుబాట, 3 దినాలకు ఒకసారి దశంభాగం ఇస్తే దేవుని మీదకి తిరుగుబాట. అవును, దేవుని మీదకి తిరుగుబాటు. దేవుని మనసెరుగక, దేవుని చిత్తం తెలుసుకోకుండా, నీకు తెలిసిన నీ బుద్ధి, నీకు బోధించినటువంటి వాడికి బుద్ధి లేదు, నువ్వు ఆచరిస్తున్నావు. చాలా ఫన్నీ విషయం ఏంటంటే లోక సంబంధమైనటువంటి చదువుల్లోని చాలా మంది PhD వరకు చేసినా సరే ఈ విషయానికి వచ్చేటప్పటికి వారు ఇల్లిటరేటెడ్ పీపుల్గా బిహేవ్ చేస్తూ ఉంటారండి. వారు బోధకుడు ఏం చెప్తే ఇంకా అదే గుడ్డిగా ఫాలో అయిపోవడమే తప్ప బైబిల్ వైపు దృష్టి పెట్టడం కానీ, ఇది నిజంగా ఇలాగ రాయబడి ఉన్నదా లేదా? అలాగా పౌలు కాలంలోని బెరయాలో ఉన్నటువంటి క్రైస్తవుల గురించి పౌలు ఎందుకు అలా చెప్తున్నాడు? అపోస్తులమైన మేము బోధిస్తుంటే అసలు గ్రంథంలో ఉన్నదా లేదా అని బెరయా క్రైస్తవులు వారు చెక్ చేసుకుంటున్నారట. అలాంటి పరిస్థితి లేదు. కారణం ఏంటంటే వీరు బద్ధకము, బైబిల్ దగ్గరికి రావటము, వచనాలు చదవటం అన్నది బద్ధకము, దేవుని మనసు తెలుసుకోవటం అన్నది బద్ధకము. చూడండి, మనం ఒక అద్భుతమైనటువంటి మరొక మాట చూద్దాం. దయచేసి పరమగీతాలు 3వ అధ్యాయము, పరమగీతాలు 3వ అధ్యాయము మనము 1, 2, 3 వచనాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడక ఉండెను. నేను ఇప్పుడే లేచెదను, పట్టణం వెంబడిపోయి వెతుకుదును, సంత వీధులలోను
రాజవీధులలోనూ తిరుగుదును, నా ప్రాణపురిని వెదుగుదునని నేను అనుకొంటిని. నేను వెతికినను అతడు కనబడలేదు. పట్టణమందు సంచరించుచు కావలివారు నాకు ఎదురుపడగా, మీరు నా ప్రాణపురిని చూచితిరా అని నేను అడిగి తిని, నేను వారిని విడిచి కొంచెం దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడిను. సంఘానికి మరి క్రీస్తుకి ఒక చక్కటి ఒక మంచి రిలేషను, ఒక భార్యాభర్తల మధ్యలో ఉన్న బంధం ఎలాంటిదో, ప్రియుడు ప్రియురాల మధ్య బంధం ఎలాంటిదో, సంఘానికి క్రీస్తుకి ఉన్నటువంటి చక్కటి బంధాన్ని చూపించే ఒక మంచి ఒక కావ్య పుస్తకం అనేసి దీన్ని పిలుస్తూ ఉన్నారు బైబిల్ పండితులు. అయితే చూడండి ఇక్కడ ఏం జరుగుతున్నది. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనిపించలేదు. రాత్రి వేళ పరుండి ఉండి ప్రాణప్రియుని వెతుకుతున్నది అని అంటే ఈమె నిద్రలో వెతుకుతున్నదా, కలవరేస్తున్నదా, పలవరేస్తున్నదా? నిద్రలో చూడండి ఒకసారి మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాణప్రియుణ్ణి నిద్రలో వెతుకుతా ఉన్నది. చీకటిలో సంఘము ప్రభువుని లేక దేవుణ్ణి చీకట్లో వెతికితే కనిపించడు ఆయన, చీకట్లో వెతికితే దొరకడు ఆయన. నిద్ర మత్తులో ఉంటే ఆయన నీకు దొరకడు. ఈ చీకటి, ఈ రాత్రి చీకటిని, అలాగే నిద్రమత్తుని, అలాగే అంధత్వాన్ని, అజ్ఞానము, ఇలాగ మనము చెప్పుకోవచ్చు. ప్రభుని చీకట్లో, నిద్రమత్తులో, అజ్ఞానంలో, అంధత్వములో, బుద్ధిహీనమైన పద్ధతిలో ఒకవేళ నీవు ప్రభుని వెతికితే లేక ఆయా పద్ధతుల ద్వారా ప్రభుని సంతోష పెట్టాలి అని నీవు ఏ ఆచారం ద్వారా కానీ వెళ్ళినట్లుగా అయితే అది ఖచ్చితంగా ఆయన్ని సంతోష పెట్టలేవు. చూడండి, అంధత్వంలో, అజ్ఞానముతో మరి దేవుణ్ణి చాలా మంది మరి ఆరాధన చేస్తున్నట్లుగా మనం చూడగలము. కీర్తనల గ్రంథము 16వ కీర్తన చూడండి. మనము 16వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఒక మంచి విశ్వాసికి మరి తను నమ్ముకున్నటువంటి దేవునికి ఉన్నటువంటి సంబంధించినటువంటి మంచి కీర్తన ఇది. అలాగనే ప్రారంభిస్తాడు. దేవని శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము అని ప్రారంభిస్తాడు. అందులో మాట్లాడుతూ 4వ వచనంలో, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును, వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవుల నెత్తను. యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించే వారికి శ్రమలు విస్తరిస్తున్నదని గ్రంథకర్త తెలియపరుస్తూ ఉన్నాడు. తర్వాత అంటే విశ్వాసి ఏ సందర్భంలో కూడా, ఎలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా తను నమ్ముకున్నటువంటి తన ప్రభువుని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆయన ఆచరించే పద్ధతులు, ఆయన నమ్ముకున్నటువంటి మరో విశ్వాసము ఎటువైపు నడిపేస్తుందో ఒక ఉదాహరణకి మనకు చూపిస్తున్నాడు. ఇక్కడ యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును, వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులు నెత్తను అంటున్నాడు అనమాట. అంటే ఇది హిస్టారికల్ గా మనం గమనించినట్లుగా అయితే మరి అప్పట్లోని బయలు దేవతల్ని, అష్టారోతు దేవతల్ని ఆరాధన చేసే అన్యులు, కనానీలు వారు ఉండేవారు. వారు మరి ఇశ్రాయేలీలు చుట్టు ప్రాంతంలో ఉండేవారు. మరి ఇశ్రాయేలీలు కొంతకాలానికి మరి అన్యులతో సహవాసం పెంచుకొని వారి అలవాట్లే కాకుండా వారి ఆచారాలు, మరి వారు పూజించే దేవుళ్ళు, దేవతలు కూడా యెరూషలేములోనికి తీసుకొచ్చి ఇశ్రాయేలు ఆరాధించడము మొదలు పెట్టేవారు. సో గనుక అయితే వారు ఏం చేసేవారనంటే, అన్యులు వారి దేవుల్ని, దేవతల్ని పూజించేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు మరి ముఖ్యంగా కొన్ని సందర్భాలలో ఈ బయలు దేవతకి, అష్టారోతు దేవతకి వారు ఏం చేసేవారనంటే వారి తొలి సంతానాన్ని మరి తీసుకువెళ్ళి లోయ ప్రాంతాల్లోని, కొండ ప్రాంతాల్లోని సూదిగా పొడుగాటి శిలలు అనమాట, అవి అష్టారోతు దేవత అనేసి బయలు దేవతలని పేరు పెట్టి రాళ్ళను అక్కడ పెట్టి పూజించేవారు. అయితే వీరి పిల్లల్ని తీసుకువెళ్ళి మరి తొలి సంతానాన్ని వారు ఎలా చేసేవారనంటే రాయి ఇచ్చుకొని తల మీద చెదగొట్టి చనిపోయే వరకు కొట్టి ఈ రాయితో కొట్టి చంపేవాలి. అంటే తలకాయ కంప్లీట్గా బదలగొట్టాలి, చెదగొట్టాలి.
అక్కడ నుండి వచ్చే ఆ రక్తము ఒక బౌల్లో పట్టుకోవాలి. ఆ రక్తంలోని ద్రాక్షారసం కలపాలి. ఆ రక్తంలోని నీళ్ళు కలపాలి. కలిపిన తర్వాత ఆ రక్తము త్రాగిన తర్వాత మిగతాది ఆ రాళ్ళలో ఆ విగ్రహాల మీద పోసి వారు ఆరాధన చేసేవారు, పూజించేవారు. కనుక ఇశ్రాయేలీలు కూడా అలాంటి అలవాట్లు, దీన్ని ప్రియుడిని ఎలాగ వెతుకుతున్నారట? అంధత్వంలోని. దేవుణ్ణి ఎలాగ ఆరాధన చేస్తున్నారు? చీకట్లో ఆరాధన చేస్తున్నారు, చీకటి క్రియల ద్వారా ఆరాధన చేస్తున్నారు, అంధత్వంలో ఆరాధన చేస్తున్నారు, బుద్ధిహీనతతో ఆరాధన చేస్తూ ఉన్నారు. ఏమంటే ఎవరైనా సరే కన్న బిడ్డల్ని ఇంత దారుణంగా, ఇంత ఘోరముగా చంపడం ఏంటి? ఆ రక్తము బౌల్లో పట్టుకోవడం ఏంటి? ద్రాక్షారసం కలపటం ఏంటి? పానీయం కలపటం ఏంటి? త్రాగడం ఏంటి? దానికి అర్పించడం ఏంటి? దీంట్లో మనం ఏం చూస్తూ ఉన్నాము? జ్ఞానం ఉన్నదా? వివేకం ఉన్నదా? బుద్ధి ఉన్నదా? ఇది ఆరాధన అని అనుకుంటున్నారు అనమాట. వారు పూజించే వారి యొక్క దేవతలకి సంతోష పెట్టడానికి ఈ రకంగా వారు ఆచరించేవారు. ఇది ఎంతవరకు వచ్చింది? ఇశ్రాయేల్ వరకు వచ్చేసింది. అందుకు మనకి అలాగనే కీర్తనలు 126వ కీర్తన, 106వ కీర్తనలోని మనం గమనించినట్లుగా అయితే 37, 38 వచనాల్లో చూడగలం. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. ప్రియమైన దేవుని వారలారా, ఎంత ఘోరమండి, ఎంత దారుణమండి ఇవి. మనము వినడానికే ఒళ్ళు గగురుపాట్లు. మనము కన్నటువంటి మన బిడ్డల్ని, పేగుబంధాన్ని మన కళ్ళ ముందే ఇంత దారుణంగా బలి చేయడం ఏంటి? పరమగీతాల్లోని ఆ ప్రియుడిని ఎలా వెతుకుతున్నదట? పరుండి ఉండి నిద్రమత్తులని వెతుకుతా ఉన్నదని అంటే, సంఘము తన ప్రియుడైనటువంటి క్రీస్తుని ఆరాధించే క్రమంలోని, దగ్గర అవడానికి క్రమంలోని మనం ఆచరించేవి బైబిల్ గ్రంథం ప్రకారముగా ఉండాలి. బైబిల్ గ్రంథం ప్రకారముగా ఉండాలి. గనుక మరి ముఖ్యముగా మన సహోదరులు ఉన్నారు, ముస్లిం సహోదరులు ఉన్నారు. ఈ రంజాన్ సీజన్లోని వారు మరి ఉపవాస ప్రార్థనలు గడుపుతారు. 29 నుండి 30 దినాలు గడుపుతారు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం సుమారుగా 10 నుండి 12 గంటల వరకు మంచినీళ్ళు ముట్టుకోరు అనమాట. వారి ఆహార నియమాలు కూడా పర్ఫెక్ట్గా వారు ఫాలో అవుతారు. మనము దాని గురించి, దాని గొప్పతనం గురించి నేను చెప్పదలుచుకోవట్లేదు. కానీ ఇక్కడ నిజమైన దేవుడని నువ్వు చెప్తున్నావు, నిజమైన దేవుని బిడలమని చెప్పుకుంటూ ఉన్నావు. బైబిల్ గ్రంథంలో లేని విషయాలు ఇలాగ ఆచరించడము కనీసము బాధను పెంచడం లేదా? ఇశ్రాయేలీలు వారు అన్యులతో సహవాసం చేసుకోవటం వలన ఆయా పద్ధతుల ద్వారా అది భక్తి అనుకుంటున్నారు. ఆయా పద్ధతుల ద్వారా దేవునికి దగ్గరమవుతున్నాం అనుకుంటున్నారు. ఆయా పద్ధతుల ద్వారా ఆ దినాల్లోనైనా సరే స్పిరిచువల్గా మనం గడపడానికి ఇది వాడుకోవచ్చు కదా అని అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22, 23 వచనాలని మనం చదువుకుంటూ వెళ్ళినట్లుగా అయితే, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోకము చేరడు అనేసి తెలియపరుస్తున్నాడు. నేను చెప్పినది చేయక అని అంటున్నాడు అనమాట. ప్రభు బోధించినటువంటి మాటలని దారి మళ్ళేస్తున్నారు, ప్రక్కన పెడుతున్నారు. లేనిపోని ఆచారాలు తీసుకొచ్చి మరి ఇవి ప్రార్థన దినాలని, ఉపవాస దినాలని, లెంట్ డేస్ అని, మంటలాదివారం అని మరి మనము చాలా 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 బాధాకరమైనటువంటి పద్ధతుల్లో వీరు వెళ్ళడం చూస్తూ ఉన్నాం. కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీకు యేసు ప్రభు వారు ఒక చక్కటి మాట చెప్పారు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేడి అనేసి ఆయన రొట్టిని ద్రాక్షారసమును మనకి నిబంధనగా ఇచ్చాడు అనమాట. నిబంధనగా, అది కంపల్సరీ, అది మ్యాండేటరీ. అంటే ప్రతి ఆదివారము ఆరాధనలోని రొట్టి ద్రాక్షారసం లేకుండా ఆరాధన జరగదు. దాన్ని ప్రక్కన పెట్టి ఎంత భక్తిగా నువ్వు చేసినా ఆరాధన చెల్లుబాటు అవ్వదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెబుతా ఉన్నాను ఇది. గనుక చాలా మంది క్రైస్తవులు బోధకులు ఏం చెప్తుంటే దాన్ని గురుడ్డిగా ఫాలో అవడమే కానీ బైబిల్లో ఉన్నదా లేదా, దీన్ని నేను చేస్తా ఉన్నాను, ఇంకెవరైనా విడమర్చి
తెలియపరుస్తుంటే కనీసం దాని మీద దృష్టి పెట్టి ఆలోచన చేసి దేవునికి దగ్గర అవడానికి ప్రయత్నాలు చేయడం లేదు. చూడండి ప్రియమైన దేవుని వర్లారా, ఆహార నియమాలు ఎక్కడా పాటించమని బైబిల్ గ్రంథంలో లేదు. జలప్రలయం తరువాత మనుషుడికి మాంసాహారాన్ని దేవుడే బహుమానముగా ఇచ్చాడు. దేవుని వర్లారా, మనకి ప్రోటీన్స్ కావాలని దేవునికి తెలుసు. అది ప్రోటీన్ 2 రకాలుగా వస్తుంది. ఎలాగనంటే మొక్కల ద్వారా వస్తుంది, ఆకుకూరల ద్వారా మొక్కల ద్వారా వస్తుంది, కూరగాయల ద్వారా కూడా వస్తుంది. రెండో పద్ధతి మాంసాహారం ద్వారా, జంతువుల ద్వారా కూడా వస్తుంది. ఆ ఆహారం కావాలి, దేవుడు తినమంటున్నాడు అనమాట. ఏదో ఈ 40 days మనం ఎన్వి తిండి తినటం మానేస్తే అది భక్తి అనుకోవడము మన అజ్ఞానం. కనుక రాత్రి వేళ పరుండి ఉండి ప్రాణప్రియుణ్ణి వెతికింది దొరకలేదు. ఎప్పుడైతే తన ఆలోచన తన పద్ధతుల్ని విడిచిపెట్టి వెతకడం ప్రారంభించింది, అప్పుడు కనుక్కున్నదనమాట. బైబిల్ గ్రంథంలోనికి రండి. మీ విశ్వాస జీవితాన్ని వాక్యానుసారంగా కట్టుకోవడానికి ప్రయత్నించండి. లెంట్ డేస్ అనే మాట బైబిల్ గ్రంథంలో లేదు. అది సుమారుగా 350 క్రీస్తు శకం 350 సంవత్సరాల వరకు ఈ సౌండే లేదు బైబిల్లో. 350 సంవత్సరాల తర్వాతే కొత్త పద్ధతులు చాలా సంఘంలోనికి దూరిపోనాయి. ఈ పద్ధతుల ద్వారా దేవునికి దగ్గర అవుతున్నానని అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా దేవుని మీదకి తిరుగుబాటు అనేసి ఆమోసు ప్రవక్త మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అది మనం గుర్తించి వారమై ఉన్నాము. ఈ విషయాలన్నీ చక్కగా ఆలోచన చేసి వాక్యానుసారమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మీరు కట్టుకోవాలని ఆశిస్తూ, మేలు కలగాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా ఈ వర్తమానము మీకు తెలియపరచడం జరుగుతూ ఉన్నది. మీ మనోభావాలు గాయపరచాలని నా ఉద్దేశం అయితే కాదు. వందనాలు. థ్యాంక్ యూ.